ఎందుకు సార్ మొన్న అదే మీరు ఇచ్చారు, మొన్న ఇస్తే మేము మాకేం చేశారు మీరు కాదా, మాకు సహకారం ఇచ్చుకోండి, మాకు ఇన్ఛార్జ్ వాళ్ళు ఇచ్చుకున్నాం. మీరు వాళ్ళు చెప్పారు సార్ పనిగాను, మీరేది ఇచ్చారు మీరు చేసేది అయితే మాకు ఏంటని చెప్పి తీసుకుని అమౌంట్ కూడా ఇచ్చారు 5% వాళ్ళకి, ఆ పార్టీ వాళ్ళకి మమ్మల్ని రాణిలాడికి నువ్వేదో వచ్చేదన్నారు. తర్వాత ఇంకోటి కూడా మా ఏరియాలో వర్క్ జరుగుతున్నప్పుడు స్థానిక కౌన్సిలర్ని పిలవకుండానే వాళ్ళు ఓపెన్ చేయడం వాళ్ళు ఇష్ట ప్రకారం చేసుకుంటున్నారు, చేస్తున్నారు. ఏఈ గారు ఏం చేస్తున్నారు, ఏఈ గారు ఏం చేస్తున్నారు మాకు తెలియటంలే, మాకు తెలియటం అసలు వర్క్ ఎక్కడ జరుగుతున్నది కూడా మాకు తెలియకుండా మీరు ఒక వర్క్ మాత్రం మా చేత పెట్టించుకుంటున్నారు. శంకుస్థాపన చేసే టెంకాయ అయినా పక్కన పడుతున్నారు ఏరియాలో, మమ్మల్ని పిలుస్తున్నారా? అయిపోయింది, అది కంపల్సరీ చేయాలా. మన ప్రశాంతమ్మ ప్రజాపాలన జరిగింది కదమ్మా, దానికి గవర్నమెంట్ దే అన్అఫిషియల్. అదే నేను అడుగుతున్నాను, అన్అఫిషియలా మీ సొంతంగా చేసుకున్నారా లేకపోతే కౌన్సిల్ అంటే మన కౌన్సిల్ సంబంధించిందే? నేను అడిగేది అదేనమ్మా, నేనే కాదంటున్నాను. అది నేను అడిగేది ఇప్పుడు మీరు తిరిగారమ్మా మంచిదమ్మా, మేము కాదంటే ప్రజా సమస్యలు కనుక్కుంటున్నారు మంచిదేనే కాదమ్మా. అది నేను అడిగేది ఏంటంటే మీకు మీ సొంత పార్టీ విషయంగా తీసుకుని తిరిగారా లేకపోతే కౌన్సిల్గా మన కౌన్సిల్తో సమావేశం తీసుకుంటున్నారా? మీరు సొంతంగా తీసుకునే పని అయితే మమ్మల్ని పిలవకపోయినా బాధలే. మీరు అట్లా కాకుండా మమ్మల్ని పిలవకుండా మా ఏరియాలో పోయి మీరు మీటింగ్లు పెట్టి మాకు చేశారంటే మాకు నామూషా కాదా? మాకు నామూషా. నా శివను ఒక్క నిమిషం ఉన్నాను, కౌన్సిల్ ఉండవునా మాట్లాడి చేపస్తా మాట్లాడు, నువ్వు మాట్లాడాకో. నేను అడిగేది ఒకటేనమ్మా, మమ్మల్ని కౌన్సిల్ అవమానపరిచింటా కాదా? మీరు అవమానపరిచినట్టేనమ్మా, నన్ను ఎందుకు పిలవలేదు? కనీసం ఒకటి ఉండు, అది చెప్పమ్మా. పార్టీ పార్టీ నేను అడిగింది అదే అమ్మా, నేను మొదటి అడిగా నేను ఇది పార్టీ ప్రోగ్రామా లేకుంటే మా మున్సిపల్ ప్రోగ్రామా అని అడిగా నేను. కాదు కదమ్మా, కాదు కదమ్మా మీ మంచి. అలాంటప్పుడు మాకు మున్సిపల్ ఎందుకు పెట్టారు? ఇది పార్టీ ప్రోగ్రాం కాదు, మీరు ఈ విధంగా అటెండ్ కమ్మని చెప్పి మాకు ఎందుకు లెటర్లు పెట్టారు మున్సిపల్ కమిషనర్ గారు? ఏం సార్ మీరు పెట్టారా లేదు మాకు లెటర్లు? ఇన్ఫార్మ్ చేశారా లేదా? ప్రజా సమస్యల మీద మీరు పొమ్మని చెప్పి మాకు ఇన్ఫార్మ్ చేసినప్పుడు మమ్మల్ని పిలవాలా లేదా? అడిగేది ఇప్పుడు అట్లా కాదమ్మా. ఇప్పుడు మీరు పోయినారని మీరు చేశారని మాకేం బాధ లేదు. మా కౌన్సిలర్ని మమ్మల్ని ఎందుకు పిలవడం లేదు? ఆడ ఇన్ఛార్జీని పెట్టుకుని వాళ్ళతోనే మీరు చేస్తారా? అలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ ఇన్ఛార్జీ పెట్టుకోండి. మీరు ఇదే కౌన్సిల్లో వాళ్ళనే పెట్టుకోండి, ఇక్కడ వాళ్ళ చేత మీటింగ్లు పెట్టించుకోండి. మా చేత ఎందుకు మమ్మల్ని పిలవబాకండి. కౌన్సిల్లో కూడా వాళ్ళని పిలుచుకొని ఇన్ఛార్జీని తెచ్చుకొని ఇక్కడ పెట్టుకోండి. మీరు ఇక్కడ వాళ్ళ చేత పనులు చేయించుకోండి, మాకేం బాధ లేదు దానికి, మేమేం బాధపడము. నేను కూడా అతిథిగానే వెళ్ళాను ఆ ప్రోగ్రామ్కి. నిజంగా చెప్పాలంటే అది కాదు, మీరు అతిథిగా పోయేటప్పుడు మా మున్సిపల్ సిబ్బంది ఎందుకు తీసుకుపోయినారు? శానిటేషన్ కూడా ఎందుకు తీసుకుపోయినారు? అది చెప్పమ్మా. మున్సిపల్ సిబ్బందిని దేని తీసుకుపోతున్నారు? శానిటేషన్ సిబ్బంది ఎందుకు తీసుకెళ్లారంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ ప్రాబ్లమ్స్ ఏదైనా. అది కాదమ్మా, ఇది మీ పార్టీ అధ్యక్షుడు చెప్పాడు అన్నావు కదా. మీ పార్టీ అధ్యక్షుడు చెప్పాడు కదా, మీ పార్టీ పరంగానే ఉండాలి. అది మున్సిపల్ సంబంధించింది కాదు. ఇది మున్సిపల్ వాళ్ళు తీసుకోపోకూడదు. లేదు తీసుకోవాలని ఏదైనా జీవో ఉందా చెప్పండి కమిషనర్ గారికి, పార్టీకి మేము తీసుకు పంపిస్తామండి అని. ఇదే గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్ కాదు, ఇది అన్అఫీషియల్ ప్రోగ్రామ్. అన్అఫీషియల్ ప్రోగ్రామ్ ఇక్కడ తీసుకుపోతారమ్మా. మీరు తీసుకుపోయిందానికి ఇది ఇది అది చెప్పండి. మీరు వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఒక లిస్ట్ తయారు చేసి వాటిలో 1 by 1 సమస్యలు పరిష్కరించుకొని చైర్పర్సన్ గారికి తెలియపరిచారు. తర్వాత కౌన్సిలర్ సంబంధం లేదు, పోవాలా? పిలిచారా ఎవరైనా? సచివాలయ సిబ్బంది సరే చైర్పర్సన్ గారిని పక్కన పెట్టండి. కమిషనర్ గారు మీరు ఉన్నారు కదా, సచివాలయ సిబ్బంది గారిని పిలిచింది మాకు. ఎవరు పిలిచారు? ఏదో ప్రోగ్రాం జరుగుతుంది, ఎవరైనా పిలుస్తున్నారు సచివాలయ సిబ్బంది కానీ ఏదో ఏది చెప్తున్నారు వాళ్ళు? మీరు నిన్న ఈరోజు ఉదాహరణ ప్రోగ్రాం చేశారు, మమ్మల్ని ఇన్విటేషన్ చేశారు, మా ఇష్టం వస్తే వస్తాం లేకపోతే లేదు. దాని గురించి మీరు అది కాదు
మా వార్డులో జరుగుతున్నప్పుడు మమ్మల్ని పిలవకుండా వాళ్ళే సొంతంగా ఏదో యాక్చువల్గా చేసుకున్నారు. 6-7 వార్డు జరిగింది. అదే సార్ నేను చెప్పింది. మీరు వచ్చారు, మేము రాలా, మేము ఒప్పుకుంటున్నాం, మేము రాలేదు సార్ అంటున్నాం. మేము రావాలా, మేము రాలేదు సార్ అంటున్నాం. మేము దానికే తప్పు పడుతున్నాం. ఇది స్వచ్ఛాంధ్ర అనేది ఎవరిది కాదు. ఇది ప్రోగ్రామ్ అయితే గవర్నమెంట్ ప్రోగ్రామ్, కంపల్సరీ మేము అటెండ్ కావాలా, మేము అటెండ్ కావాలా. అదే మేము కాలేదని కూడా అంటున్నాం. మేము కూడా మావి కూడా తప్పులు ఉన్నాయి. మేము తప్పులు లేవని మేము చెప్పడం అది మావి కూడా తప్పులు ఉన్నాయి. ఇప్పుడు ప్రజా సమస్యల మీద పార్టీని పక్కన పెట్టి ప్రజా సమస్యలు ఏదైనా కూడా అన్ని పార్టీలు సార్ ఒకటే సార్, కౌన్సిల్ మీటింగ్ సార్ ఎక్కడైనా సరే మీరు పోవాలా, తప్పు మావి కూడా ఉన్నాయి. మేము కాదనుకోలేదు. ఒక పార్టీ ప్రోగ్రామ్ అయితే మేము రాము, మిగతా ప్రతి ప్రోగ్రామ్ మేము అటెండ్ కావాలా, మేమైతే కావాలా. అది మా తప్పు, కొన్ని మావి కూడా తప్పులు ఉన్నాయి అంటున్నాం. మేము ఒప్పుకుంటున్నాం కదా. అది సర్లేండి, గురించి ఏదైనా